ఎంకేఆర్ జ్యువెలరీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ వెల్లడించారు. సోమవారం అత్యంత వైభవంగా పార్థివ లింగేశ్వర స్వామికి వైభవోపేతంగా అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చివరి రోజు విభజన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతుందని చెప్పారు. కేదారి ప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్, లంబోదర ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లు నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ ఉత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి 108 సుగంధ ద్రవ్యములతో, 108 పుష్పాలతో, 108 నైవేద్యాలతో అత్యంత వైభవంగా అభిషేకాలు, అర్చనలు ఉంటాయని చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందాలని కోరారు. చివరి రోజు నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతుందని చెప్పారు. ఇది కూడా పెట్టమాకండి దాంట్లో. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణపతదే నమః. గ్లాం గణపతదే నమః. గ్లైం గణపతదే నమః. హర హర శ్రీ కుమార గురవే నమో నమః. ముందుగా విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరికీ కూడా, బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంకేఆర్ జ్యువెలరీ బార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్య నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 5వ రోజు ఉదయాత్కాలాది పూజాది కార్యక్రమాలను కూడా ముగించున్నాము. సాయంకాల వేళ మరికొద్దిసేపట్లో సప్తహారతి మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే రేపు సోమవారం రోజున 3.5 అడుగుల పార్థివేశ్వర స్వామి మట్టితో చేసినటువంటి లింగాకారానికి 1008 రసాలతో, 108 సుగంధ ద్రవ్యాలతో, 108 పుష్పాలతో విశేషంగా స్వామివారికి విశేషంగా వైభవంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకులతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే గురువారం రోజున 10,000 మంది నుంచి 15,000 మంది భక్తులకు పైగా అన్న సంతర్పణ కార్యక్రమం, శుక్రవారం రోజున మహాచండీ హోమ కార్యక్రమం, శనివారం రోజున ఉదయం సరిగ్గా 9:41 స్వామివారి విగ్రహ ఉద్వాసం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. 7 గంటలకి స్వామివారి మహాలడ్డు వేలంపాటు వేయడం జరుగుతుంది. 7 గంటల నుంచి స్వామివారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా, వర్ణనాతీతంగా, దగద్దగాజమానంగా గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల వంటి అఘోరాలతో, నాగ సాధువులతో, ముంబై డోళ్లతో స్వామివారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలలో విజయవాడ పట్టణాభిలాషులందరూ కూడా చక్కగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. జయ గణేశ, జయ జయ గణేశ. ఉమా సాయినాథ్ శర్మ, పురోహిత రత్న.